రీ రిలీజ్లు ఏముంది, ఎవరైనా చేస్తారు. ఈ రోజుల్లో ప్రతి సినిమాను విడుదల చేస్తూనే ఉన్నారుగా, అందులో కొత్త ఏం లేదు. రాజమౌళి సినిమాలు కూడా కొన్ని మళ్లీ విడుదలయ్యాయి, కానీ ఈసారి బాహుబలి రీ రిలీజ్ అవుతుంది. అందులో వింతే ఉంది, అన్ని సినిమాలాగే దీన్ని కూడా విడుదల చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడే రాజమౌళి మాస్టర్ బ్రెయిన్ వాడేశాడు. అందులో ఈయన కూడా తన సినిమాను రీ రిలీజ్ చేస్తే ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అందుకే 2 పార్ట్ల బాహుబలిని సింగిల్ పార్ట్గా చేసి విడుదల చేయబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా సెట్ చేశారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంబైన్డ్ సినిమా విడుదల కానుంది. అంటే 6 గంటల సినిమాను 3 గంటలకు కుదించి మళ్లీ విడుదల చేయబోతున్నారు. చూసే ఆడియన్స్ కూడా రీ రిలీజ్ అనకుండా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనికోసం చాలా టైం తీసుకుంటున్నారు కూడా. 2 భాగాల్లోని సీన్స్ చాలా వరకు కట్ చేసి రెండింటిని జత చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. అలా చేస్తే ఖచ్చితంగా చూసే ప్రేక్షకుడికి కూడా ఓ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బాహుబలి ది బిగినింగ్, కంక్లూజన్ చూడని వాళ్ళు దాదాపు ఉండరేమో. 2 విడివిడిగా చూసారేమో గానీ ఒకటిగా చూడలేదుగా. ఒకవేళ 2 భాగాలతో పని లేకుండా ఒకే పాటలో బాహుబలి సినిమాని తీయాల్సి వస్తే అనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ ప్రయోగం చేయబోతున్నాడు దర్శకధీరుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాడు జక్కన్న. పాటలు కట్ చేసి కొన్ని సీన్స్ తీసేసి లింకింగ్ ఉన్న సన్నివేశాలను కలిపితే ఇలా ఓ పెద్ద పనే పెట్టుకున్నాడు రాజమౌళి. ఒకప్పుడు బాహుబలితోనే 2 పార్ట్ కల్చర్ కు తెరతీసిన జక్కన్న ఇప్పుడు రీ రిలీజ్ లో 2 భాగాలను కలిపే కల్చర్ కూడా మొదలు పెడుతున్నాడు. ఇది సక్సెస్ అయితే రేపటి రోజు కేజీఎఫ్, పుష్ప సినిమాలు కూడా ఒకే భాగం కింద రీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.